హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణం మందలి మాఘపురాణంలో 12వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో శూద్ర దంపతుల యొక్క కథని వశిష్ఠ మహర్షి వారు తెలియజేస్తున్నారు. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండేడివాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయం చేయును, పశువుల వ్యాపారమును చేయును, ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోవటుచున్నానని విచారించుచుండెను. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి మిక్కుటములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకున్న అవకాశం ఇమ్ము. ఉదయముననే వెళ్ళిపోదును ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణి అదృష్టమో, యజమానియగు సుమనందుడు వడ్డీని తీసుకున్నట్టుగా గ్రామాంతరం పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒక చోట బాగు చేసి కంబళి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలు పాడుచుండెను. కుముద, ఓయి, నీవెచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నావు అని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యం కలుగును, అందులకై ఇటు వచ్చి తిని అని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘస్నానము చేయుటకే నదికి పోవాలని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను. తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానానికి పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానం వలదు, అనారోగ్యం కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును వలదు అని అడ్డకించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానానికి పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఆ విధంగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నాన పుణ్యం కలిగినది. మాఘస్నానం అయ్యింది, పుణ్యం కూడా కలిగింది. సుమందుడు భార్యను తిట్టుకొనుచు ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిన తాను పోయెను. కొంతకాలమునకు సుమందుడు అతని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలు వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకుపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది కదా. మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకొని పోవచ్చున్నారు అని అడుగగా, విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయ చెడు పనులు నీకు ఇష్టం కాకుండాను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకి ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమును పొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుదువు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె, నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా. మా పెనుగులాటలో 3 సార్లు ఆయనను నేట మునిగి లేచెను కదా. బలవంతంగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నాన పుణ్యప్రదము అందరు కదా. ఆ విధంగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యం రావలెను కదా. ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలతో ఆమె పలికెను. విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపాల పద్దును వ్రాయి చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తన సమస్యను చెప్పి పరిష్కారాన్ని అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమంతుని పుణ్యపాపాల పట్టికను చూచెను. సుమంతుడి పట్టికలో అన్నీయు పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయిన, నదీ జలంలో పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమును తీసుకుని రావాలినన్న ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన అతడి ఇష్టం లేకుండాను బలవంతంగా మాఘస్నానము నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయిరి. రాజా, బలవంతంగా ఒక్క మారు చేసిన మాఘస్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకము చేరు పుణ్యం వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానం చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణం చదువుకొని
యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపము నొందును. అట్లే పై విధంగా చేసిన సత్కార్యము వల్ల పుణ్యము వచ్చును. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యం కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యం కానిచో సత్కార్యములను చేయు వారితో కలియుటకు ప్రయత్నించవలెను. తన పనులు 100 వదిలి మాఘమాస స్నానం చేయవలెను. అట్లు కాక స్నానము పూజాదానము లేక కేవలం ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకము చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె విష్ణులోకమును పొందగలరు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షం కలుగును. ప్రయాగ అందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస కోణభద్ర గౌతమి ఇత్యాది నదులందు స్నానం చేసినను కూడా ఇంతటి పుణ్యం కలుగును. మానవులందరూ వారెట్టివారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటన్నిటినీ గాని కొన్నిటిని గాని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను. 12వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.